నమస్తే అండి. నేను మీ రాజశేఖర్ రెడ్డి, మనదేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి. అయితే ఈ మధ్యకాలంలో మనం తీసుకుంటే కనుక ఎక్కువగా స్టూడెంట్స్ నార్త్ ఇండియాలో పర్టికులర్గా ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్లో ఉన్న యూనివర్సిటీస్ అనేది బీటెక్ కంప్యూటర్ సైన్స్కు బాగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇది వరకు ఎక్కువగా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ జలంధర్లో ఏదైతే యూనివర్సిటీ ఉందో ఆ యూనివర్సిటీ, అలాగే పార్లీ యూనివర్సిటీ అనేసి గుజరాత్లో, ఈ రెండు యూనివర్సిటీస్కి అనేది నార్త్ ఇండియాలో స్టూడెంట్స్ ఎక్కువగా అడ్మిషన్స్ కోసం వెళ్ళేవారు. దానికి మెయిన్ రీజన్ ఇక్కడున్న ఫీతో కంపేర్ చేస్తే ఈ రెండు యూనివర్సిటీస్లో ఫీ అనేది చాలా తక్కువగా ఉండేది. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా స్టూడెంట్స్ వచ్చేసరికి సౌత్ ఇండియాలోని అంటే మనకు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లేదా ఈవెన్ మన మహారాష్ట్రలోని పూణే, ముంబైలోని యూనివర్సిటీస్ కంటే కూడా ఎక్కువగా నార్త్ ఇండియా అంటే పర్టికులర్గా ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్లో ఉన్న యూనివర్సిటీస్కి అనేది ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నారు. అక్కడ ఫీజెస్ ఈవెన్ మన సౌత్లో ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే టైర్ 1 యూనివర్సిటీస్ చార్జ్ చేస్తున్నాయో ఇంచుమించు అదే ఫీజెస్ అనేది శివనాడార్ అవ్వచ్చు, ఈవెన్ మనము బెన్నెట్ యూనివర్సిటీ తీసుకున్నా, అలాగే గోenka యూనివర్సిటీ తీసుకున్నా, ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్లో కూడా మన సౌత్లోని చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అలాగే ముంబై, పూణే లాంటి లొకేషన్స్లో ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీస్కు ఈక్వల్గా ఫీ స్ట్రక్చర్ ఉన్నప్పటికీ అక్కడ ఉన్న టైర్ 1 ఇన్స్టిట్యూషన్స్ అనేది స్టూడెంట్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి కాస్మోపాలిటన్ ఎన్విరాన్మెంట్ ఒకటి. సాఫ్ట్వేర్ కంపెనీస్ హైదరాబాద్, బెంగళూరు, పూణేలో ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కార్పొరేట్ కంపెనీస్ అన్నీ కూడా, ఆఫీసెస్ అన్నీ కూడా ఎక్కువగా గురుగ్రామ్ రీజియన్లో ఉండటం అండ్ ఆపర్చునిటీస్ పరంగా కూడా స్టూడెంట్స్కు ఎక్కువగా అవకాశాలు అనేది గురుగ్రామ్ రీజియన్లో దొరకడం వల్ల స్టూడెంట్స్ ఎక్కువగా ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అనేది ప్రిఫర్ చేయడం అయితే చూస్తూ ఉన్నాం. అదేవిధంగా నాలెడ్జ్ స్కిల్తో పాటు స్టూడెంట్కు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే స్టూడెంట్కు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మనం సౌత్ బెంగళూరు కానివ్వండి, సౌత్లో చెన్నై, హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కువగా తెలుగు స్టూడెంట్స్ ఉండటం వల్ల లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనేది డెవలప్ చేసుకోవడానికి స్టూడెంట్స్కు తక్కువ స్కోప్ అనేది దొరుకుతుంది. అదే మనం ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తే కనుక ఢిల్లీ అనేది మన క్యాపిటల్ సిటీ కాబట్టి మనకు నార్త్ ఈస్ట్ దగ్గర నుండి నార్థన్ పార్ట్, సెంట్రల్ ఇండియా, ఈవెన్ సౌత్ ఇండియా నుండి కూడా స్టూడెంట్స్ ఎక్కువగా ఎన్సీఆర్ రీజియన్లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్లో ఉండటం అయితే జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఢిల్లీ ఎన్సీఆర్ అనేది ప్రిఫర్ చేస్తున్నారు. సో అక్కడ కాస్మోపాలిటన్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. స్టూడెంట్స్ లాంగ్వేజ్ అనేది కూడా బిల్డ్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉండటం వల్ల స్టూడెంట్స్ ఎన్సీఆర్ రీజియన్లోని ఇన్స్టిట్యూషన్స్ అనేది ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు అన్నమాట. సో ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్లో మనందరికీ తెలిసిందే శివనాడార్ తర్వాత అక్కడ బెన్నెట్ యూనివర్సిటీ, అలాగే goenka యూనివర్సిటీ, SGT యూనివర్సిటీ, ఇలా కొన్ని యూనివర్సిటీస్ అనేది స్టూడెంట్స్ ఎక్కువగా వెళ్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో. సో బెన్నెట్ యూనివర్సిటీ అనేది టైమ్స్ గ్రూప్ది. బెన్నెట్ యూనివర్సిటీ 2016లో ఎస్టాబ్లిష్ అయిన యూనివర్సిటీ అయినప్పటికీ NAAC A+ అక్రెడిటేషన్ అనేది ఉంది. అండ్ దాంతోపాటు 23 బ్యాచ్ ప్లేస్మెంట్స్ తీసుకుంటే కనుక బెన్నెట్ యూనివర్సిటీలో 1.37 CR అనేది హైయెస్ట్ ప్యాకేజ్, అది కూడా డొమెస్టిక్ అండి, ఇంటర్నేషనల్ ప్యాకేజ్ కాదు. 1.37 lakh per annum అనేది బీటెక్లో హైయెస్ట్ శాలరీ ఉంది. ఈవెన్ MBA తీసుకుంటే కూడా 33 lakh per annum అనేది MBAలో కూడా బెన్నెట్ యూనివర్సిటీలో వచ్చింది. బెన్నెట్ యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా తీసుకుంటే కనుక బ్యూటిఫుల్ క్యాంపస్ అంటే 60 acresలో కన్స్ట్రక్షన్ అయిన క్యాంపస్, స్టూడెంట్స్కు 360 degreesలో కావాల్సిన హోలిస్టిక్ డెవలప్మెంట్ కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ అనేది యూనివర్సిటీలో అయితే ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఎడ్యుకేషన్లో పర్టికులర్గా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి వెళ్ళే స్టూడెంట్స్కి అయితే కనుక అక్కడ ఆల్మోస్ట్ 120+ ల్యాబ్స్ అనేది బెన్నెట్ యూనివర్సిటీలో ఉండడం ఒక గొప్ప విషయంగా చెప్పొచ్చు. అలాగే NVIDIA సర్వర్స్ తోటి కూడా అడ్వాన్స్డ్ సిస్టమ్స్తో ల్యాబ్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ప్రోగ్రామ్ అనేది కూడా కంప్లీట్గా ఇండస్ట్రీ డ్రివెన్ కరికులంతో ప్రోగ్రామ్స్ అనేది బెన్నెట్ యూనివర్సిటీలో ఆఫర్ చేస్తున్నారు. సో ప్రోగ్రామ్స్ తీసుకుంటే కనుక మనకు బీటెక్లో తీసుకుంటే కనుక బెన్నెట్ యూనివర్సిటీలో బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సపరేట్ ప్రోగ్రామ్ అనేది రన్ చేస్తున్నారు. దాంతోపాటు బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ అలాగే బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో వేరియస్ స్పెషలైజేషన్స్ అనేది బెన్నెట్ యూనివర్సిటీలో ఆఫర్ చేస్తున్నారు. ఇవే కాకుండా ఎక్కువగా మన దగ్గర నుండి స్టూడెంట్స్ BA లాంటి ప్రోగ్రామ్స్ కూడా అక్కడికైతే వెళ్ళడం జరుగుతూ ఉంది. బీటెక్లో మనం ఫీ స్ట్రక్చర్ తీసుకుంటే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ట్యూషన్ ఫీ అనేది ఫస్ట్ ఇయర్ 4,50,000 ఉంటుంది. ఫస్ట్ ఇయర్ 4,50,000 ఉంటుంది, సెకండ్ ఇయర్ 4,60,000, థర్డ్ ఇయర్ వచ్చేసరికి 4,72,500 అండ్ ఫోర్త్ ఇయర్ కూడా సేమ్ ఉంటుందండి. టోటల్ 18,55,000 అనేది ట్యూషన్ ఫీ ఉంది బెన్నెట్ యూనివర్సిటీలో. మనందరికీ తెలిసిందే ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్లో ఎవ్రీ ఇయర్ 5 to 10% అనేది ట్యూషన్ ఫీలో కానివ్వండి, హాస్టల్ ఫీలో కానివ్వండి ఇంక్రిమెంట్స్ అనేది చేస్తూ ఉంటారు. ఈవెన్ శివనాడార్లో కూడా మనము 7 lakhs ఏదైతే ట్యూషన్ ఫీ అండ్ హాస్టల్ ఫీ ఉంటుందో
ప్రతి అకాడమిక్ ఇయర్ అనేది మళ్ళీ ఫీజు అనేది 5 to 10% బోత్ ట్యూషన్ ఫీలో అండ్ హాస్టల్ ఫీలో అనేది వాళ్ళు ఇంక్రీజ్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ బెన్నెట్లో టోటల్ ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు తీసుకుంటే కనుక 18,55,000 అనేది ట్యూషన్ ఫీ ఉంటుంది. అండ్ స్కాలర్షిప్స్ కూడా 10% to 50% అనేది మెరిట్ స్కాలర్షిప్స్ కూడా బెన్నెట్ యూనివర్సిటీ అనేది ఆఫర్ చేస్తుంది. ఈ స్కాలర్షిప్స్ గురించి కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందాము, యూనివర్సిటీలో ఉన్న స్కాలర్షిప్స్ గురించి. అలాగే అదర్ ఫీజెస్ అనేది కూడా ఎన్సీఆర్ రీజియన్లో మనకు రిజిస్ట్రేషన్ ఫీజెస్ అవ్వచ్చు, ఎవ్రీ సెమిస్టర్ ఎగ్జామినేషన్ ఫీజెస్ కానివ్వండి, దాంతోపాటు మనకు డెవలప్మెంట్ ఫీజ్ అనేసి అదర్ ఫీజెస్ కూడా ఎక్కువగానే ఉంటాయి. సో అదర్ ఫీజెస్తో ఇక్కడ అంటే రిజిస్ట్రేషన్ ఫీజ్తో కంబైన్ చేసుకుంటే కనుక దాదాపు 4,95,000 అంటే ఇంచుమించు 5 lakhs అనేది ఫస్ట్ ఇయర్కి అనేది ఉంటుంది. సో టోటల్ 4 yearsకు అదర్ ఫీజెస్ కలిపి 19 lakhs అనేది బెన్నెట్ యూనివర్సిటీలో ఫీ అనేది ఉంది. అదేవిధంగా మనం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తీసుకుంటే కనుక బీటెక్లో, సో కంప్యూటర్ సైన్స్లో మనం ఏ స్పెషలైజేషన్ తీసుకున్నా కూడా ఫీ అనేది కొంత తక్కువ ఉంటుంది. ఓన్లీ బీటెక్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మాత్రమే మనకు 19 lakhs ట్యూషన్ ఫీ ఉంటే, అండ్ జనరల్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వచ్చేసరికి 16,15,000 అనేది 4 yearsకు ట్యూషన్ ఫీ ఉంటుంది. స్కాలర్షిప్స్ విషయానికి వస్తే కనుక ఇక్కడ మనకు 4 స్లాబ్స్లో స్కాలర్షిప్స్ అనేవి ఉంటాయి. 10% నుండి 50% వరకు అయితే స్కాలర్షిప్స్ ఉన్నాయి. మనం ఎక్కువగా అంటే జేఈ మెయిన్స్ అండ్ వాళ్ళ ఐబీ స్కూల్స్లో జరిగిన స్టూడెంట్స్ అవ్వచ్చు, శాట్ స్కోర్ అనే దానికంటే కూడా ఇక్కడ 12% అనేది మన తెలుగు స్టూడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం 12% తీసుకుంటే కనుక ఇక్కడ బెస్ట్ ఆఫ్ 3 అంటే ఫిజిక్స్, మ్యాథమెటిక్స్తో పాటు అండ్ థర్డ్ ఇంకొక ఏదో ఒక సబ్జెక్ట్లో స్టూడెంట్కు 96 above percentage, ఈక్వల్ టు 96 or 96 above percentage ఉంటే కనుక 50% స్కాలర్షిప్ అయితే స్టూడెంట్కి వస్తుంది. అండ్ అదేవిధంగా మనం 91 to 95.99% తీసుకుంటే 30% స్కాలర్షిప్ ఉంటుంది. 86 to 90.99% వరకు 20% స్కాలర్షిప్ ఉంటుంది. 81 to 85.99% ఉన్న స్టూడెంట్స్కు 10% అనేది స్కాలర్షిప్ ఉంటుంది అనమాట. ఈ స్కాలర్షిప్స్ మనం ఎన్సీఆర్ రీజియన్లో ఏ ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకున్నా కూడా మనకు ఫస్ట్ ఇయర్కు మాత్రమే అప్లికబుల్ అవుతుంది. ఫస్ట్ ఇయర్లో మనకు సేమ్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటే కనుక అంటే యూనివర్సిటీ స్టాండర్డ్స్, యూనివర్సిటీ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మీట్ అవుతే మాత్రమే మనకు అప్కమింగ్ ఇయర్స్లో సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ కూడా స్కాలర్షిప్ అనేది వర్తిస్తుంది. లేదంటే కనుక మనం టోటల్ ఫీ అనేది పే చేయాల్సి వస్తుంది అనమాట. ఈ స్కాలర్షిప్స్ ఏదైతే ఉన్నాయో బీటెక్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అవ్వచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, ఈవెన్ కోర్ బ్రాంచెస్ అయినా ఈసీఈ, మెకానికల్ ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా సేమ్ స్కాలర్షిప్స్ అనేవి ఉంటాయి. అయితే బెన్నెట్ యూనివర్సిటీలో ఈ అకాడమిక్ ఇయర్ నుండి సౌత్ ఇండియన్స్ను ఎక్కువగా అట్రాక్ట్ చేయడానికి కోర్ బ్రాంచెస్ అయిన మెకానికల్, సివిల్ లాంటి బ్రాంచెస్లో కొంత ఫీ అనేది కూడా కొంత కన్సెషన్ కూడా ఇవ్వబోతున్నారు అనమాట. సో దానికోసం మీరు మనదేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది డైరెక్ట్ అప్రోచ్ అవుతే ఆ డీటెయిల్స్ అనేది కూడా స్టూడెంట్స్కి పర్సనల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళ అకాడమిక్ పర్సంటేజ్ పైన అది కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్లో ఎవరైతే యూనివర్సిటీస్ కోసం సెర్చ్ చేస్తుంటారో నేను సజెస్ట్ చేసేది ఫస్ట్ అయితే శివనాడార్ యూనివర్సిటీ. శివనాడార్ యూనివర్సిటీతో పాటు మనకు తాపర్ ఇన్స్టిట్యూట్లో కూడా అకాడమిక్ లైన్ అండ్ ఈవెన్ ప్లేస్మెంట్స్లో బెటర్గా ఉన్న ఇన్స్టిట్యూషన్. బట్ ఈ రెండు ఇన్స్టిట్యూషన్స్లో అనేది శివనాడార్ అయితే వాళ్ళ ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నుండి అడ్మిషన్స్ అనేది మనము అక్కడ మెరిట్ బేసిస్లో అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది. వేరే తాపర్ ఇన్స్టిట్యూట్లో తీసుకుంటే కనుక జేడబ్ల్యూ స్కోర్ అనేది కూడా అక్కడ కన్సిడర్ చేస్తారు. 93 above percentage ఉంటే కనుక తాపర్లో స్టూడెంట్కి అనేది జేడబ్ల్యూ మెయిన్స్లో 93 above ఉంటే అడ్మిషన్ అనేది దొరుకుతుంది. ఇన్ కేస్ మన జేడబ్ల్యూ మెయిన్స్లో మన స్కోర్ తక్కువ ఉంది, కొంత ఒక 25 lakhs లోపు మనకు అంటే 25 lakhs లోపు ఈవెన్ ట్యూషన్ ఫీ, హాస్టల్ ఫీ అంతా కంప్లీట్ అయ్యి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో సీట్ కావాల్సిన వాళ్ళు బెన్నెట్ యూనివర్సిటీని డెఫినెట్గా అయితే కన్సిడర్ చేయొచ్చు. బెన్నెట్ యూనివర్సిటీలో అడ్మిషన్ ప్రాసెస్, ఫీ స్ట్రక్చర్ గురించి చెప్పవచ్చు. మీకు ఇంకా ఏదైనా క్లారిటీ కావాలనుకుంటే మీరు మనదేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ను అప్రోచ్ అవ్వచ్చు. అలాగే ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ గురించి మీరు ఏదైనా ఇన్స్టిట్యూషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మీరు ఆ ఇన్స్టిట్యూషన్ నేమ్ అనేది కామెంట్ చేయగలరు.